చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేశారు. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. ఈ నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేశారు. చిత్తూరు జిల్లా మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. ఈ నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేశారు. కొద్ది దారి వదిలితే వెళ్తాం. మీరు కొద్ది దారి వదిలితే మేము వెళ్తాం. అశోకన్నా చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. ఈ నెల 24న 5గురిపై నేర నిర్ధారణ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మేయర్ కటారంగరావు ఆమె భర్త మోహన్ దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఇందులో 5గురికి ఉరిశిక్షణ ఖరారు చేసి నెల 24న ఏదైతే నిందితులకు శిక్ష ఖరారు చేసే జడ్జి 5గురు నిందితుల్ని దోషులుగా ప్రకటించారు. మొత్తం ఈ కేసులో 23 మంది నిందితులుగా వస్తే సుమారు 122 మంది సాక్షులకి విచారించిన కోర్టు 10 ఏళ్లుగా సుదీర్ఘంగా కేసు సాగించింది. ఈ కేసులో ప్రధానంగా చింటూ అలియాస్ చంద్రశేఖర్ మొదటి A1 ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ ని దోషులుగా న్యాయస్థానం గుర్తించింది. ఈ రోజు 5గురు కూడా ఉరిశిక్షని ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శ్రీనివాస్ తీర్పును వెల్లడించడం జరిగింది. కటారి మోహన్ జడ్డాసల కేసులో తెలుసా 23 మందిని పోలీసులు నిందితులు కేసు నమోదు చేశారు. అదే శ్రీకాళహస్తికి చెందినటువంటి ఆచారం రమేష్ అనే వ్యక్తికి ఇందులో సంబంధం లేదని న్యాయస్థానం గతంలోనే తీర్పిచ్చింది. అదేవిధంగా అనారోగ్యంతో శ్రీనివాస్ ఆచార్య అనే వ్యక్తి మృతి చెందారు. 21 మంది ఉండగా దాంట్లో ప్రధానంగా 5గురు చింటూ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, అదేవిధంగా మంజునాథ్, వెంకటేష్ మిగతా అంటే ఈ 5గురు కూడా నిర్ధారించింది. ఈ రోజు
వీరందరూ కూడా శిక్షను ఖరారు చేసినటువంటి ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఏదైతే 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రక్తపు టేర్లు పారాయణ జరుపుతూ ఓవైపు తుపాకీ పేలుల్లో అదేవిధంగా కత్తులతో కార్పొరేషన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి అనురాధ ఆమె భర్త ఇద్దరిని కూడా తామని అక్కడికక్కడే కాల్చి చంపడం జరిగింది. మోహన్ మున్సిపల్ కార్యాలయంలో అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వెంటాడి అతి కిరాతకంగా చంపారు. ఈ కేసు అతనిలో సంచలనంగా మారింది. బుల్లెట్ బయలు అక్కడికక్కడే మేయర్ ఆఫీసులు కూడా చనిపోవడం జరిగింది. ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చివరికి నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఈ రోజైతే చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువడింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు 5గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చరణ్. రాజేంద్ర, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2015 నవంబర్ 17వ తేదీ చిత్తూరులో సంచలనంగా మారినటువంటి మేయర్ దంపతుల హత్య కేసులో ఇవాళ సంచలన తీర్పు అయితే కోర్టు విడుదల చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి 5 మంది ప్రధాన నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. అయితే చిత్తూరు జిల్లాలో అయితే కటారి అనురాధ, కటారి మోహన్ దంపతులను హత్య చేసింది ఎవరో కాదు, స్వయాన వాళ్ళ బామర్ది అని చెప్పి అయితే కనుక తెలుస్తుంది. అయితే ఈ హత్య కేసులో సుమారు 23 మందిని ఫస్ట్ పోలీసు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి, కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. కరెక్ట్గా 10 సంవత్సరాలుగా ఈ కేసు అయితే కనుక కోర్టులో తిరుగుతూనే ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా 5 మంది పైన ప్రధాన నిందితులుగా చేర్చిన తర్వాత మిగిలిన వారిని విడుదల చేస్తూ ఈ నెల 24వ తేదీన విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వారిని ఇవాళ మిగిలిన 5 మందిని ఉరిశిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పిచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ప్రధానంగా సుమారు 50 మందికి పైగా సాక్షులను విచారించిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ఈ శిక్ష ఖరారు చేయడానికి కూడా సుమారు 3-4 సార్లు కోర్టు వాయిదా పడిన 3-4 రోజుల పాటు కోర్టు వాయిదా వేసిన తర్వాత ఈ శిక్ష విడుదల అయిన పరిస్థితి నెలకొంది. ఈ కేసు ద్వారా చిత్తూరు వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కేసు విడుదల చేసిన వెంటనే 144 సెక్షన్ విధించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా గుంపులుగా తిరగకూడదని చెప్పి పోలీసులు ఆంక్షలు అయితే విధించిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ప్రధానంగా అయితే 10 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినటువంటి నిందితులందరికీ కూడా అందులో ఎవరు ప్రధాన నిందితులు అని తేల్చడంలోనే ఈ 10 సంవత్సరాల కాలం పట్టిందని తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే చింటూ అనే ఎవరైతే ఉన్నారో అతను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ ఆయనతో పాటు ఆయన సహకరించినటువంటి 5 మంది పేర్లు కూడా జాయిన్ చేసిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వారందరినీ కూడా ఇప్పటికే అయితే గత 24వ తేదీ జరిగినటువంటి కోర్టు తీర్పులో అయితే సుమారు 18 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. మిగిలిన ఈ 5 మందిని అయితే వీరికి కఠిన శిక్ష పడాలి అని చెప్పి కోర్టులో వాదోపవాదనలు జరిగిన వెంటనే అయితే ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి నెలకొంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చరణ్.